టు టాలీవుడ్ టాసర్స్. సన్ రైజ్ ప్రాక్టీస్ మ్యాచెస్ జరిగాయి. అందులో మన ఛానల్ మొత్తం సన్ రైజ్ ఫ్యాన్సే. ఏ సన్ రైజ్ రీల్ పెట్టినా అమాంతంగా వ్యూస్ వస్తున్నాయి. సో సన్ రైజ్ బ్లాగ్ కూడా పెట్టాము, అది కూడా చూడండి. అది చాలా వ్యూస్ వెళ్ళాయి. ఎవరైనా చూడాలంటే చూడండి. ఇంకోటి మా బాధ ఏంటంటే సిఎస్కే ఫ్యాన్స్ అసలు ఉన్నారా తగ్గిపోయారా లేదో కూడా అర్థం కావట్లే. వీడియో పెడితే అసలు వ్యూసే రావట్లేదు. సిఎస్కే ఫ్యాన్స్ కనీసం క్లిక్ చేసి అసలు ఏముందని చూసే వాళ్ళు కూడా తక్కువ అయిపోయారు. అట్లా అయిపోయింది సిఎస్కే పరిస్థితి. సో సిఎస్కే పక్కన పెట్టి సిఎస్కే లాస్ట్ ఇయర్ క్వాలిఫై అవ్వలేదు, అందుకే ఫ్యాన్స్ అందరూ తగ్గిపోయినట్టారు. అందులో మా అరవింద్ బాయ్ ఏడుస్తున్నాడు పాపం. మా సిఎస్కే వీడియో కన్నా అరవింద్ బాయ్ ఫోటో పెట్టి సిఎస్కే గెలిస్తేనే దానికి ఎక్కువ వ్యూస్ వచ్చాయి. సో అది సో సరే చెక్ చేయండి, ఛానల్లో మంచి కంటెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ప్రాక్టీస్ మ్యాచెస్ జరిగాయి. ప్రాక్టీస్ మ్యాచెస్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలనుకున్నా అంటే ప్రాక్టీస్ మ్యాచెస్ లో వాళ్ళు ఆడిన స్టాట్స్ బట్టి మొత్తం ప్లేయింగ్ లెవెన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అట్లా ఆడారు. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. అసలు ప్లేయింగ్ లెవెన్ ఏంటి, ఎవరి ప్లేసెస్ ప్లేయింగ్ లెవెన్ లోకి రావచ్చు అనే దాని గురించి మాట్లాడుతూ వీడియో చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో యాక్చువల్లీ ఎస్ఆర్హెచ్ 2 ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడింది. ఈ ప్రాక్టీస్ మ్యాచెస్ మనం ఇంత వాల్యూ ఎందుకు ఇస్తున్నామంటే 2024 లో కూడా ప్రాక్టీస్ మ్యాచ్ తోనే మనకి నితీష్ కుమార్ రెడ్డి బయటకు వచ్చిండు. 2025 లో కూడా అనికేత్ వర్మ కూడా సేమ్ ఇట్లనే ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడి ప్లేయింగ్ లెవెన్ లో సెలెక్ట్ అయిండు. సో ఈసారి కూడా కొంతమంది ఈ సీజన్ ఈ 2 ప్రాక్టీస్ మ్యాచెస్ లో కొంతమంది ప్లేయర్స్ పర్ఫామ్ చేశారు. సో ఆబ్వియస్ గా మనకి ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ తెలిసిందే వీళ్ళు పర్ఫామ్ చేస్తారు. హెన్రీ క్లాసన్ కూడా ఒక ఇన్నింగ్స్ లో ఒక సైడ్ వికెట్స్ పడుతుంటే నార్మల్ గా వికెట్ ఆపుకుంటూ 150 స్ట్రైక్ రేట్ తో బాగానే ఆడాడు. కానీ మెయిన్ గా ఈ ప్రాక్టీస్ మ్యాచెస్ లో ముగ్గురు ప్లేయర్ ఇంప్రెస్ చేశారు బ్రో. 3 ప్లేయర్స్ ఇన్ ది ఫస్ట్ వన్ మెయిన్ సాలిల్ అరోరా. సాలిల్ అరోరా అసలు ఏం ఆడాడంటే ఒక ఇన్నింగ్స్ లో వరుసగా 5 సిక్స్లు కొడతాడు. అండ్ ఫస్ట్ ఇంకో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 47 కొడతాడు 16 బాల్స్ లో. ఇంకో ఇన్నింగ్స్ లో 26 బాల్స్ లో 56 రన్స్ కొడతాడు. ఇంకో ఇన్నింగ్స్ లో 33 బాల్స్ లోనే 81 రన్స్ కొడతాడు. అది ఏది ఓపెనర్ గా వచ్చి కూడా కాదు, మళ్ళీ మిడిల్ ఆర్డర్, డౌన్ ద ఆర్డర్ వచ్చి కొడతాడు ఇవన్నీ. సో మనకి నార్మల్ గానే ఎవరైనా టాప్ ఆర్డర్స్ బ్యాటర్ కొడతారు, కానీ మిడిల్ ఆర్డర్ లో వచ్చి ఇంత బాగా పర్ఫామ్ చేసే వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు ఇండియాలోనే. అందుకే ఫినిషర్స్ బాగా డిమాండ్ ఉంటుంది. సో సాలిల్ అరోరా ఇంత పర్ఫామ్ చేశాడంటే ఎస్ఆర్హెచ్ కి చాలా గుడ్ న్యూస్. సో చూడాలి సాలిల్ అరోరా సెలెక్ట్ చేసుకుంటారా లేదా. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చాక సలీల్ ఎవరైనా సెలెక్ట్ చేయలేదంటే కొంచెం టీమ్ కే బ్యాడ్ అది. ఇంకోటి మెయిన్ ఏంటంటే సెకండ్ నువ్వు మాట్లాడుకుంది లివింగ్స్టన్ గురించి. లివింగ్స్టన్ బ్యాటింగ్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. లివింగ్స్టన్ పర్ఫార్మెన్స్ అంత చెప్పుకోదగ్గదా అసలు ఏం లేదు. పర్ఫార్మెన్స్ నిల్ పర్ఫార్మెన్స్. సరే బ్యాటింగ్ అంటే సరే చాలా మెయిన్ గా బౌలింగ్ ఎట్లా వేస్తారో చూద్దాం అనుకున్నాం బ్రో, కానీ బౌలింగ్ కూడా అంత బాగా వేయలేదు. సో లివింగ్స్టన్ కొంచెం డిసప్పాయింట్ చేశాడు ప్రాక్టీస్ మ్యాచెస్ లో. సో చూడాలి లివింగ్స్టన్ ని మరి సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే మన T20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఇంగ్లాండ్ స్క్వాడ్ లో కూడా లేడు. T20 వరల్డ్ కప్ ఆడలేదు లివింగ్స్టన్. సో చూడాలి ఎట్లా పర్ఫామ్ చేస్తాడు. అండ్ నేను మెయిన్ గా సెకండ్ ప్లేయర్ హూ ఇంప్రెస్డ్ మీ ద మోస్ట్ అంటే శివం కుమార్. అసలు లాస్ట్ ఇయర్ ఆడిన జీషన్ అన్సారీ కంటే శివం కుమార్ ఈ ప్రాక్టీస్ మ్యాచెస్ లో కొంచెం రన్స్ ఇచ్చినా కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు బ్రో. లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ వ్రిస్ట్ స్పిన్నర్. అసలు కొంతమంది శివం కుమార్ గూగుల్ చేస్తే పికప్ కూడా చేయలేకపోయారు కొందరు బ్యాటర్స్. కొన్ని క్యాచెస్ కూడా డ్రాప్ అయ్యాయి శివం కుమార్ బౌలింగ్ లో. సో నాకు జీషన్ అన్సారీ కంటే శివం కుమారే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనిపిస్తుంది ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ లో. అండ్ థర్డ్ ప్లేయర్ వచ్చేసి సాకిబ్ హుసేన్. మెయిన్ గా ఇప్పటి వరకు అందరూ ఓంకార్ తన్వాలే, ప్రఫుల్ హుసేన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రఫుల్ వీళ్ళిద్దరు మెయిన్ బౌలర్, కానీ వీళ్ళిద్దరు ప్రఫుల్ హింగే. సో వీళ్ళిద్దరి కంటే సాకిబ్ హుసేన్ బాగా బౌలింగ్ వేశాడు. మెయిన్ గా వేరియేషన్స్ బౌలింగ్ లో ఫాస్ట్ పేస్ వేస్తున్నాడు, మళ్ళా బ్యాట్స్మెన్ పిక్ అవ్వకుండానే స్లో బౌలర్స్ వేస్తున్నాడు. సో వేరియేషన్ చాలా బాగా వేశాడు. అండ్ అందులోనూ అతను బౌలింగ్ లో 3 క్యాచ్లు కూడా డ్రాప్ అవుతాయి, లేకపోతే వికెట్ కాలమ్స్ డిఫరెంట్ ఉండేది స్కోర్ కార్డ్ లో సాకిబ్ హుసేన్ కి. సో ఈ ముగ్గురు ప్లేయర్స్ సాలిల్ అరోరా, శివం కుమార్, సాకిబ్ హుసేన్, వీళ్ళు ముగ్గురు ప్లేయర్స్ ఈ ప్రాక్టీస్ మ్యాచెస్ లో బాగా పర్ఫామ్ చేసి కొంచెం హోప్ ఇచ్చారు. నాకైతే మెయిన్ గా శివం కుమార్ అండ్ సాకిబ్ హుసేన్ వీళ్ళిద్దరు బౌలింగ్ చూసి కొంచెం హోప్ వచ్చింది. పర్లేదురా మన బ్యాటింగ్ ఎంత కొట్టినా కూడా ఈసారి బౌలింగ్ కొంచెం వీక్ అనుకున్నా వీళ్ళిద్దరు ప్లేయర్ పర్ఫార్మెన్స్ బట్టి కొంచెం ఓకేలే మన ఈసారి బౌలింగ్ కూడా బాగానే ఉంది, మరి అనుకున్నంత వర్స్ట్ గా ఏం లేదు, ఎక్స్పీరియన్స్ ప్లేయర్ లేకపోయినా పర్లేదు అన్నట్టుంది. ఇంకొక ఇద్దరు ప్లేయర్ గురించి చెప్పుకోవాలి. నితీష్ కుమార్ రెడ్డి అందరు బ్యాట్స్మెన్ గానే చూస్తున్నారు,
కానీ నితీష్ కుమార్ రెడ్డి ఓపెనింగ్ స్పెల్ వేసి మొన్న ఫ్యాన్స్ మీట్ లో కూడా అంటాడు, నేను బౌలింగ్ వేసి ఫస్ట్ ఓవర్ నిన్నే మేడింగ్ చేశాను ఇషన్ కిషన్. బౌలింగ్ కూడా బాగా యా వేసాడు, వికెట్ తీశాడు. అవును, అది ఇంకో బిగ్ టేక్ అవే ఉంది నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ ఇంకో బిగ్ టేక్ అవే. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎస్ఆర్హెచ్ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ ఎలా యూజ్ చేసుకుంటది అనేది చూడాలి. ఎందుకంటే ప్రైమర్లీ నితీష్ కుమార్ రెడ్డి ఓపెనింగ్ బౌలర్, స్వింగ్ బౌలర్. సో అంతకుముందు లాస్ట్ 2 సీజన్స్ లో నితీష్ కుమార్ రెడ్డిని మిడిల్ ఓవర్స్ లో బౌలింగ్ చేయించేవాళ్ళు. సో ఈసారి చూడాలి, ఎందుకంటే ఫస్ట్ ఓవర్ లో మేడిన్ వేసి ఇషాన్ కిషన్ వికెట్ తీసి కొన్ని వికెట్స్ కూడా తీశారు, స్లో బాల్స్ కూడా డెవలప్ చేసుకున్నాడు, కొంచెం స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయింది బౌలింగ్ లో, కొంచెం రన్అప్ స్పీడ్ పెంచుకున్నాడు. సో బౌలింగ్ స్పీడ్ కూడా పెరిగింది. నన్ను అడిగితే మాత్రం నితీష్ కుమార్ రెడ్డిని ఓపెనింగ్ బౌలింగ్ చేపిస్తేనే ఎస్ఆర్ఎస్ కి బెనిఫిట్ ఉంటది. ఎందుకంటే కమిన్స్ లేడు మనకి, అంత ముందు ఉన్న భువి లేడు. సో ఓపెనింగ్ బౌలర్స్ ఎక్కువ లేరు మనకి. జయదేవ్ ఉన్నద్ గద్ ఉన్నాడు, లేకపోతే ఇంకా చూసుకుంటే కూడా పెద్ద స్క్వాడ్ లో ఎవరు లేరు, సాకిబ్ హుసేన్ ఉన్నా కానీ. సో నితీష్ కుమార్ రెడ్డితోని ఓపెనింగ్ బౌలింగ్ వేయించాలి, అప్పుడే ఎస్ఆర్హెచ్ కొంత గొప్ప అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి మన వాళ్ళు బ్యాటింగ్ డెప్త్ కోసం వెళ్ళాలంటే ఇంక జీషన్ అన్సారీ కన్నా హర్ష్ దూబే బ్యాటింగ్ ఆడుతున్నాడు, బౌలింగ్ వేస్తుంది, బౌలింగ్ లో కూడా వికెట్స్ వేస్తున్నాడు. సో జీషన్ అన్సారీ కన్నా హర్ష్ దూబేకే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. జీషన్ అన్సారీ ఓన్లీ బౌలరే, అది కూడా ఎకనామికల్ గా ఏం వేయట్లే. హర్ష్ దూబే చూస్తే అవును. ఎకనామికల్ కొంచెం వేస్తున్నాడు, బ్యాటింగ్ కూడా బాగా ఆడుతున్నాడు, కాబట్టి నీకు బ్యాటింగ్ డెప్త్ కూడా ఉంటుంది. సో ఈ ప్రాక్టీస్ మ్యాచెస్ తో యాక్చువల్లీ మనం ఇంతకుముందు స్క్వాడ్ ప్రివ్యూలో మాట్లాడుకున్నప్పుడు ఒక ప్లేయింగ్ 11 అనుకున్నాం ఎస్ఆర్హెచ్ కి. కానీ ఈ ప్రాక్టీస్ మ్యాచెస్ తర్వాత ఒపీనియన్ మొత్తం మారిపోయింది అసలు ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది. సో నెక్స్ట్ ఆర్సీబీతో ఫస్ట్ ఓపెనింగ్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. యాజ్ యూజువల్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అండ్ దెన్ ఇషాన్ కిషన్. నంబర్ 4 లో క్లాసెన్. నంబర్ 5 లో యాక్చువల్లీ చాలా మంది లివింగ్స్టన్ ఆడించాలి అంటున్నారు. కానీ నన్ను అడిగితే మాత్రం నంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డిని పంపించి నంబర్ 6 లో సాలిల్ అరోరాని పంపించి నంబర్ 7 అనికేత్ వర్మ యాజ్ అ ఫినిషర్. సో 5, 6, 7 వీళ్ళు ముగ్గురు ఆర్డర్ అటు ఇటు మారొచ్చు. 5, 6, 7 నితీష్ కుమార్ రెడ్డి, సాలిల్ అరోరా అండ్ అనికేత్ వర్మ. సో వీళ్ళ ముగ్గురు ఆర్డర్ 5, 6, 7 అటు ఇటు మారొచ్చు డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. అండ్ నంబర్ 8 వచ్చేసి హర్ష్ దుబే, నంబర్ 9 వచ్చి బ్రైడన్ కార్స్, నంబర్ 10 వచ్చేసి హర్షల్ పటేల్, అండ్ నంబర్ 11 వచ్చేసి నేను మెయిన్ గా శివం కుమార్ ని ప్లేయింగ్ లోనే ఉంచుతాను. ఎందుకంటే ఇది మనం మాట్లాడుకున్నది ఫస్ట్ బ్యాటింగ్ ప్లేయింగ్ 11. సో శివం కుమార్ ని 10 or 11 లో ఆడించి, ఎందుకంటే శివం కుమార్ కూడా కొంచెం హిట్టింగ్ చేస్తాడని టాక్ ఉంది. సో శివం కుమార్ ని దీంట్లో పెట్టి ప్లేయింగ్ 11 లో పెట్టి ఇంపాక్ట్ ప్లేయర్స్ లో బౌలింగ్ వచ్చినప్పుడు జయదేవ్ ఉన్నత్ కానీ సాకిబ్ హుసేన్ కానీ తీసుకురావచ్చు. ఇంట్రెస్టింగ్ గా మనం ఈసారి జీషన్ అన్సారీని సెలెక్ట్ చేయలేదు, ఎందుకంటే జీషన్ అన్సారీ కంటే శివం కుమార్ బౌలింగ్ బాగా ఇస్తున్నాడు, అండ్ ఆల్రెడీ హర్ష్ దుబే కూడా ఉన్నాడు మనకి ప్లేయింగ్ 11 లో. సో ఇది మా ప్లేయింగ్ 11. నీకేమనిపిస్తుంది, నీకు లివింగ్స్టన్ ఆడాలా ఆడొద్దా ప్లేయింగ్ 11 లో? లివింగ్స్టన్ మాకేముంది, మాకు ఆడితేనే బెటర్ కదా. నేను ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి వాడు ఆడతాడు, ఆడితేనే బెటర్ వాడు. అది సో అది మీరు కూడా కమెంట్ చేయండి గైస్, మీ ఎస్ఆర్ఎస్ ప్లేయింగ్ 11 ఎట్లా ఉండాలనుకుంటున్నారు ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ తో? లివింగ్స్టన్ ఆడాలా, లేకపోతే సాలిలారో ఆడాలా, లేకపోతే అనికేత్ వర్మ ఆడాలా? సో ఈ ముగ్గురు ప్లేయర్స్ లో ఎవరిద్దరు ఆడే ఛాన్స్ ఉందో కమెంట్ చేయండి. అది గైస్, మరి చాలా సన్ రైజ్ వీడియోతో, ఇలాంటి అనాలిసిస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. అంతవరకు బాయ్.